నాలుగవ మాట ఏమిటి? యేసయ్య ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మన దేవుడు రారాజు, రాజులకే రాజు, మన యేసు రాజు. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ దేవుడు ఎవరయ్యా అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజ్యాల కోసం కొట్టుకుంటున్న వారిలో ఏమండి దేవుని బిడ్డలారా, నాది ఆధిపత్యం, నాది ఆధిపత్యం, నేను గొప్ప, నేను గొప్ప అని కొట్టుకుంటున్న వారిలో మనుషులు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఏమండి దేవుని బిడ్డలారా, అధికార దాహంతో సామాన్య ప్రజలను హింసిస్తూ వారి ప్రాణాలతో మానాలతో చెలగాటం చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ భూరాజులందరికీ రాజు, ఈ రాజులందరి మీద ఏమండి రాజు అనేటువంటి నీ యేసయ్య, ఈ భూ ప్రపంచం మీద నేను ప్రభువుని, నన్ను ఆరాధించి నన్ను కొలవండి అన్న వాళ్ళందరికంటే పైనున్న ప్రభువు నీ దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరయ్యా అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ భూరాజుల్లాగా ఆయన ఆలోచించడు. ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రభువుల వలె ఆయన ఏమండి దేవుని బిడ్డలారా, కొన్ని దేశాల్లో కనుక మీరు పరిశీలన చేస్తే, కొన్ని దేశాలు కొన్నిటువంటి ఆ దేశపు అధికారులను కనుక మీరు పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, వారు చెప్పిందే వేదం, వారు చేసిందే చట్టం, వారు అనుకున్నదే న్యాయం. వాళ్ళకి చివరికి ఇలాంటి రాజులు, ఇలాంటి ప్రభువులు ఈ భూమి మీద మనుషులను హింసిస్తున్నారు. వారి జీవితాలతో మానాలతో చెలగాటం ఆడుతున్నారు. అయితే ఈ రాజులకే రాజు, మన ప్రభువైన యేసు రాజు రేపు ఆయన రాజ్యంతో సహా మన మధ్యకు వస్తున్నాడు. అప్పుడు ఈ భూరాజులందరూ కూడా ఏం చేయాలో తెలుసా? ఆయన ముందు సాష్టాంగపడాలి, ఆయన ముందు మోకరించాలి, ఆయన ఎదుట సాగిలపడి ఆయనకి మొక్కాలి. ఎందుకని? రాజులకు రాజు అయిన మన యేసు వారందరినీ కూడా లెక్క అడగబోతూ ఉన్నాడు. ఏమండి, రాజ్యం కోసం ఒకరు ఇంకొకరిని ఎంత దారుణంగా చంపుకుంటున్నారండి, రాజ్యాల కోసం. ఏమండి, దేవుడు అందుకనే సువార్తల్లో మనకు ఒక ప్రార్థన నేర్పాడు. ఏమని? నీ రాజ్యము వచ్చునుగాక. ఏ రాజ్యం ఇది? దేవుని రాజ్యము. అదే దేవుని రాజ్యంలో ఇలాంటి కొట్లాట్లు, గొడవలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, పగ, కక్ష సాధింపులు ఉండవండి దేవుని బిడ్డలారా. నా దేవుని రాజ్యములో ఏమండి సింహము, గొర్రెపిల్ల సహవాసం చేస్తాయంట. నా దేవుని రాజ్యంలో సింహము, గొర్రెపిల్ల సహవాసం చేస్తాయంట. అవునా కదా? ఇప్పుడు ఏమండి, గొర్రె కొట్టుకుంటుందా? సింహం తనలాడుకుంటున్నాయా? ఏమండి, ఒకే జాతికి చెందినోళ్ళు రెండుగా విడిపోయి చంపుకుంటున్నారా లేదా? కారణం ఏమిటి? ఈ లోక రాజ్యాలు నేలుతున్నటువంటి రాజులు, ప్రభువులు వారిని రెచ్చగొడుతున్నారు. ఏమండి దేవుని బిడ్డలారా, వారిని రెచ్చగొట్టి మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కొందరు వ్యక్తులు వారు చేసే పనులను చూస్తామంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. వారి పనులు చూస్తామంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. నిన్నే పోస్ట్ వచ్చింది నాకు. ఒకడు అంటున్నాడు, ఒక మతోన్మాది, రే ఇక మీ రాజ్యం కూలిపోయింది, నిన్నమడదాకా మీరు చేసిన వ్యవహారాలన్నీ చాలు, ఇప్పుడు మా రాజ్యం, మా ప్రభుత్వం, మీ క్రైస్తవులను బతకనివ్వం మేము అంటున్నాడు. వాడి బొంద ఏడ్చాడు. క్రైస్తవులకు విరోధంగా ఎందరు లేచినా ఏమైపోయారు? అగత్ పాతాళానికి. వాడు దొక్కేది ఏమిటి? వాడి బొంద. క్రైస్తవుల జోలికి వస్తే దేవుడి అగత్ పాతాళానికి తొక్కివేస్తాడు. ఎన్ని రాజ్యాలు, ఎందరు రాజులు లేచారండి దేవునికి వ్యతిరేకంగా. ఒక్కడు బతికాడా? వాడు అంటున్నాడు, మీ క్రైస్తవులను మేము బ్రతకనివ్వం. ఇంతకుముందు ఈ రాష్ట్రాన్ని, రాజ్యాన్ని ఏలినవాడు ఒకవేళ మీ వాడై ఉండొచ్చు, ఇప్పుడు మావాడు అంటున్నాడు. ఎవడి వాడైనా మేము దేవుని వారము. అది మీరు మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, అది వాళ్ళు మర్చిపోకూడదు. మనం ఎవరి వారము? దేవుని వారము, మనుషుల వారము కాదు. ఒక నాయకుడికి మనము తొత్తు కాదు, మరొక నాయకుడికి మనము వ్యతిరేకము కాదు. మనకు నాయకులు కావాలి, అధికారులు కావాలి, అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు మనము ప్రార్థించాలి. అయితే దేశము, రాష్ట్రము, రాజుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అంటే, ఇదిగో వారి అధికార దాహం కొరకు, దేవుని బిడ్డలారా, వారి యొక్క ప్రయోజనాల కొరకు సామాన్యుల జీవితాలను చాలా దారుణంగా హింసిస్తున్నారండి. ఏమండి, నిన్న కాక మొన్న ఒక వ్యక్తి చెయ్యి నరికి మరొక వ్యక్తిని కత్తులతో దాడి చేసి, కారణం ఏమిటి అంటే వీరందరూ ఒక పక్షం వారంట, మిగిలిన వారందరూ మరొక పక్షం వారంట. ఇలాంటి నీచ రాజ్యపు రాజులను నా యేసు రేపు రాకడలో ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఈ ప్రభువులు, ఈ లోక రాజులు అందరూ యేసయ్య ముందు లెక్క అప్పచెప్పి ఆయన ఎదుట సాష్టాంగపడి సాగిలపడి తప్పైపోయింది మహాప్రభు అని మొత్తుకునే రోజు ఒకటి రాబోతా ఉంది. అందుకనే మన ప్రభు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఈ భూరాజులకే రారాజు, ఆయన మన యేసు రాజు. ఒకటే జ్ఞాపకం ఉంచుకొని దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా మనము ప్రార్థించాలి. క్రైస్తవులంగా మనము ఎందుకు ప్రార్థించాలి అంటే, ఎవరు వచ్చినా క్రైస్తవుడికి అండగా నిలబడ్డం అనేది కళ్ళ. ఏమండి, ప్రభుత్వంలో క్రైస్తవులకు అండగా నిలబడ్డారా? అది మన అమాయకత్వం. ఇన్ని చర్చలు కూల్చారు,
ఎంతమందిని సేవకుల్ని కొచ్చారు, ఎంతమంది మన ప్రాణాలను దోచుకున్నారు, ఎందరి ఆస్తులు లాక్కున్నారు. దేవుని బిడ్డలారా, మనకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మందిరాలు కడుతుంటే ఎన్ని కూల్చేయలేదు. ఏ ప్రభుత్వం ఏది కూడా ఏ సేవకుని విశ్వాసిని గౌరవించినట్లుగా ప్రేమించినట్లుగా మనకు కనబడట్లేదు. అయితే మనము పిచ్చివాళ్ళమండి, మనము పిచ్చివాళ్ళం. పలానా వాడొస్తే ఏదో చేస్తాడు, పలానా వాడొస్తే ఏదో పొడి చేస్తాడు అని మనం భ్రమపడుతున్నాం. కానీ ఆ భ్రమలో నుంచి మనం బయటకు రావాలి. మనం చేయవలసిందల్లా ఒకటి ఏమిటి? ప్రార్థన చేయాలి. క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మనల్ని కాపాడేది ఏ రాజు? యేసు రాజు. ఏమండి, మనల్ని కాపాడేది ఏ ప్రభువు? ప్రభువులకే ప్రభు. అన్ని నామముల కన్నా పైనున్న నామం నా యేసు నామం. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి నామాలను జపం చేస్తూ కూర్చోకూడదండి. ఏదో ఒక మనుష్యుడిని పేరు పెట్టేసుకుని వాడు కాపాడుతాడు, వాడు గెలిస్తే మనకేదో చేస్తాడు. ఇది అమాయకత్వం, ఇది మన చేతగానితనం. ఇది చాలా దుర్భరమైనటువంటి ఆలోచన, చాలా గుడితనం ఇది. కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు. ఈ లోక రాజ్యాలన్నీ పాడబడుకుంటాం కదా, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి దేవునికి మహిమ కలుగును గాక. వస్తాడు, ఎవడైనా రావాల్సిందే యేసయ్య కాళ్ళ దగ్గరికి. ఎవడన్నా యేసయ్య కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? నిత్యుడగు తండ్రి అంటే నిత్యము నిలిచి ఉండేవాడు. అవునా కదా? ఇప్పుడు మనము ఎవరి మీద ఆధారపడాలి అంటే నిత్యము నిలిచి ఉండేవాడు. ఏమండి, ఇప్పుడే నేను చెప్పాను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని. ఏమండి, ఆ భూరాజులు, ఆ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రభువులు ఉంటే 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు. వారి భూమి మీద వారికి ఉన్నటువంటి ఆ బ్రతుకు దినములు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటాయో, మహా ఉంటే సంవత్సరాలు ఈ రాజ్యాలను ప్రభువులుగా ఏలుతారు, పరిపాలిస్తారు. కానీ ఒకనాడు వారికి మరణము. అయితే ఈరోజు క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడాలి అంటే నిత్యము నిలబడి ఉండే తండ్రి మీద ఆధారపడాలి. ఈ తండ్రి ఎవరు? యేసయ్య. మన దేవుడు ఎవరు? నిత్యుడగు తండ్రి. ఈ నిత్యము నిలబడి ఉండే ఈ తండ్రి మీద ఎవరైతే ఆధారపడతారో వారికి దేవుడు సహాయం చేస్తాడండి. గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉండేసరికి ఎవరికి కళ్ళు కానలేదు వారు చేసిన పనులకి. ఈరోజు ఏమిటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్న ప్రభుత్వం రేపు వీళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుని బిడ్డలారా, అదే చెబుతున్నాం. నిత్యము ఎవడు నిలబడతాడండి? ఎవడు ఉండగలడు? ఎవడు శాశ్వతం చెప్పండి. ఎవరో శాశ్వతం కాదు, మనకు దేవుడే శాశ్వతము. ఏ రాజుకి, ఏ ప్రభువుకి మనం మొక్కకూడదు, ఎవరికి మనం సపోర్ట్ చేయకూడదు. ప్రార్థించాలి, ప్రేమించాలి, వీలైతే వారికి 4 మంచి మాటలు చెప్పాలి. ఎవరో మనకి శాశ్వతం కాదు. కానీ మన దేవుడు ఎవరయ్యా అంటే నిత్యుడగు తండ్రి. ఆయన చిరకాలం నిలబడిపోయేవాడు. ఇలాంటి దేవుడు పక్షాన మనం ఉన్నామనుకోండి, ఎవడో మనల్ని ఏం చేయలేడు, ఎవడో మనల్ని ముట్టలేడు, ఎవడో మనల్ని తాకలేడు. అది మన దేవుళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ 5వ మాట ఏమిటి అంటే నిత్యుడగు తండ్రి. 5వ మాట ఏమిటి? నిత్యుడగు తండ్రి అనగా నిత్యము నిలబడి ఉండే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నేను విడిచిపెడతారేమో కానీ, ఒకనాటికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారేమో కానీ, ఈ తండ్రి ఎప్పటికీ నిన్ను. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటి? తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నిన్ను విడువను, ఎడబాయును అన్న దేవుడు ఈ యేసయ్య. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు తోడుండే దేవుడిని నువ్వు కలిగి ఉండు, ప్రార్థించు, ఆయన పక్షము నిలబడు, తప్పకుండా నీకు సాయం చేస్తాడు. 5వ మాట ఏమిటి అంటే నిత్యుడగు తండ్రి. ఈ నిత్యుడగు తండ్రిని ఎవరైతే నిత్యము నిలబడి ఉండాలండి, నిత్యము నిలబడి ఉండాలి. ఇలా నిలబడి ఉండే దేవుడే మన యేసు దేవుడు. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరచండి. మన యేసయ్య ఎవరు? నిత్యుడగు తండ్రి. ఈ మాటలని మీరు భద్రంగా హృదయంలో భద్రపరచండి. మీ పేపర్ మీద కన్నా మీ హృదయాల్లో ఈ లోడ్ అయిపోయి ఉంటే, మీ మెమరీలో ఇవి ఏమంటారు, ఇవన్నీ సేవ్ చేయబడి ఉంటే తప్పకుండా అవి మీ నిద్రలో కూడా వీటిని మీరు గుర్తుంచుకోగలుగుతారు.